చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. కానీ మరోవైపు జనం మాత్రం ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత, తీవ్ర అసంతృప్తితో అయ్య బాబోయ్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే బాగుండే కదా అని చెప్పి ఒక కంపారిజన్ తీసుకొని వచ్చి జగన్ గారి పరిపాలనకు, చంద్రబాబు గారి పరిపాలనకు, జగన్ గారు ఉన్నప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉండే, ఏ సమస్య వచ్చినా కూడా సాల్వ్ చేద్దామని చెప్పే ధైర్యం ఆయన నుంచి కనిపిస్తూ ఉండే, ఎలాంటి క్లిష్టతరమైనటువంటి ఇష్యూను కూడా ఎదుర్కొన్నారు అని చెప్పి చాలా ఇప్పుడు పెట్రోలు, డీజిల్ నో స్టాక్ బోర్డులు కనిపించింది. అక్కడి నుంచి మొదలు పెడితే యూరియా కోసం రోడ్లెక్కే దాని నుంచి వెనక్కి పోతే దాదాపు ప్రతి అంశం మీద ఎక్కడో దగ్గర జనాలు అసంతృప్తిగానే నిరసన రూపంలోనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ లేదని రోడ్లెక్కి, యూరియా లేదని రోడ్లెక్కి, ఒకవైపు రాజకీయపరమైన కక్ష సాధింపులు, దళితుల మీద దాడులని, అవమానిస్తున్నారని ఆ దళిత పార్టీ ఎమ్మెల్యేలే ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు, సెటిల్మెంట్లు, ఇసుక, ల్యాండు, లిక్కరు, ఉద్యోగుల పైరవీల దగ్గర చివరికి అమ్మే చికెన్ కిలో చికెన్ లెక్కన పంచుకొని కమిషన్లు, ఎక్కడ ఏ అవకాశం దొరికితే ప్రతిదీ కూడా పంపకాలు, దాడులు, దౌర్జన్యాలు యథేచ్ఛగా, మహిళల మీద దాడులు యథేచ్ఛగా, గుళ్ళల్లో తొక్కిసలాట్లు యథేచ్ఛగా, వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిగా అమలు చేసే పరిస్థితి లేదు. పైపెచ్చి అమలు చేయకుండా ఉండడం కోసం హిమాచల్ ప్రదేశ్ను ఒక రెఫరెన్స్గా తీసుకొని వాళ్ళ మీడియా ఆల్రెడీ కథనాలు, డిబేట్లు మొదలెట్టేశారు. అదిగో ఈ అంశం మీద చాలా పాజిటివ్గా ఉంది పాలన, అదిగో ఈ అంశం మీద ప్రశాంతంగా ఉంది, ఎక్కడైనా ఉందా? గుళ్ళతో రాజకీయం, దేవుళ్ళతో రాజకీయం, మతంతో రాజకీయం, ప్రసాదంతో రాజకీయం, మరొక పక్క దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, సెటిల్మెంట్లు, చివరికి అటు విపక్ష పార్టీలు పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళ చేతిలో బాధితులుగా మారిపోతున్నారు. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నెక్స్ట్ శ్రేణి లీడర్షిప్, కార్యకర్తలు బాధితులుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రజలు కూడా బాధితులుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చి ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఇంత సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు రాష్ట్రంలో మంత్రులేమో సింగపూర్ అంటారు, లోకేష్ గారేమో ఏ స్టేట్కో ఏ కంట్రీకి పోయారో చెప్పరు, తెలియదు. ఇంకో ఉప ముఖ్యమంత్రి అనబడి ఆయనేమో ఆయనకేందో ఆరోగ్యం బాగలేదని చెప్పి ఆయన హైదరాబాద్కు పరిమితం అయిపోయారు. ఏ ఒక్కరైనా సీరియస్గా ఒక ఇష్యూను అడ్రస్ చేయడం కానీ, కనీసం రాష్ట్రంలో ఒక హెల్దీ పాలిటిక్స్, ఒక హెల్దీ వాతావరణం, ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఎక్కడ ఏ రూపంలో అయినా కనిపిస్తుందా? ఒకటి వీళ్ళకు వీళ్ళు విపరీతమైనటువంటి ఎలివేషన్స్ వేసుకునేది ఒకటి, విపక్ష రాజకీయ పార్టీని దారుణంగా టార్గెట్ చేయడం, వీళ్ళు హై ఎండ్ ఎలివేషను, విపక్ష పార్టీని హై ఎండ్గా టార్గెట్ చేయడం, మధ్యలో ఇంకా ప్రజలకు చేస్తున్నది ఏమైనా ఉందా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెస్తే దాన్ని పీపీపీ అంటూ ప్రైవేటుల చేతులకి ఇవ్వాలని మళ్ళీ దాన్ని అడదిటంగా సమర్థించుకుంటారు. నాడు నేడు స్కూల్ ఎక్కడికి పోయానో, నాడు నేడు ఆసుపత్రులు ఎక్కడికి పోయానో, ఏ చర్చ ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ ఇంతకుముందు జగన్ పీరియడ్లో తీవ్రంగా కనుక విమర్శలు చేసిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళు వాటిని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆదాని డేటా సెంటర్ చేస్తే దానివల్ల ఏమవుతుంది, విశాఖగా రాయిచ్చేస్తారన్నారు. ఆదాని తర్వాత గూగుల్ భాగస్వామ్యం, ఇప్పుడు అదే ఆదానినే మళ్ళీ విశాఖకు వస్తే టీషర్ట్లు వేసుకొని లోకేష్ గారిని పొగుడుతూ రోడ్ల మీద డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క అంశంలోనైనా కనుక ప్రభుత్వం పాజిటివ్గా కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న జస్ట్ 6-7 నెలలు తిరక్కముందే కరోనా హిట్ చేశా. చరిత్ర చూడలే, ప్రపంచం ఎప్పుడు చూడలేంత భయంకరంగా. జగన్ దిగిపోయినాటికి ప్రభుత్వ అకౌంట్లో 100 కోట్లే ఉంది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చేతిలోకి తీసుకొని ఎక్కడా పేదేడుపులు లేవు. కరోనా మొత్తం తానే హ్యాండిల్ చేశారు, కరోనా మొత్తం డీల్ చేశాడు, వైద్యం అందించారు, వెళ్ళేటప్పుడు ఖర్చులకు డబ్బులు ఇచ్చారు, మనుషులు ఇళ్లలోనే పరిమితమైతే కరోనాకు పనులు లేక ఇళ్లలో డబ్బులు ఇచ్చారు, వాలంటీర్లు పంపించి. హెల్త్ ఏమంటారు, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆరోగ్యం టెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి మొదలెడితే నవరత్నాలను తనిచ్చిన ప్రతిదీ అమలు చేశారు. ఒక ముఖ్యమంత్రి సమీక్ష పెడుతున్నారు, ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నారు అంటే ఎంతసేపు ఉన్న బోరు కొడుతూ ఉండే జనానికి. ఏమని, అదిగో మీ పిల్లల భవిష్యత్తు ఇట్లుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు ఇట్లుంటుంది, స్కూళ్ళు ఇట్లుంటాయి, ఆసుపత్రులు ఇట్లుంటాయి,
అదిగో వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులు అద్భుతాలు సాధించబోతూ ఉన్నాం. అదిగో మన మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా అదిగో ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు కడతాం, ఫిష్ ల్యాండ్ కడతాం, పోర్టులు కడతాం. అద్భుతమైన మనం రెడీ చేసుకుందాం, మన భవిష్యత్తు మనం నిర్మించుకుందాం. నెక్స్ట్ ఒక తరం మారాలి. ఈరోజు పేదలుగా ఉన్న వాళ్ళు వచ్చేసరికి ఒక తరం మారాలి. మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తా, టోఫెల్ ఇస్తా, మల్టీలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్లు ఇస్తా, మధ్యాహ్నం భోజనం పెడతా, దానికంటే ముందు రాగి జావ పోద్దాం, మధ్యలో స్నాక్స్ ఇద్దాం, బూట్లు ఇద్దాం, ట్యాబులు ఇద్దాం, చేతిలోకి ల్యాప్టాప్లు ఇద్దాం. మొత్తం ఇటువంటివే కనిపిస్తాం. బోరు కొడుతున్న జనానికి. ఏంది ఎప్పుడు ఇవే 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 మాట్లాడుతూ ఉన్నారు పదే పదే. ఎక్కడే కూడా అదిగో ఒకరి మీద కక్ష సాధింపు రాజకీయాలని కానీ అందరూ స్వేచ్ఛగా ఏ ఛానల్ ఆ ఛానల్ నడుపుతూ ఉంది, స్వేచ్ఛగా ఎవరేం మాట్లాడాలో మాట్లాడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని బోసటికే నా కొడుకు అని తిట్టే అంత స్వేచ్ఛ కూడా ఉంటూ ఉండే. జగన్ అధికారంలో ఉన్నప్పుడే జగన్ గారి భార్య గారి మీద సినిమాలు తీసే అంత స్వేచ్ఛ ఉంటూ ఉండే. ఇప్పుడు ఒక సెటైర్ను భరించలేకున్నారు, విమర్శను భరించలేకున్నారు. అన్ని కక్షపూరిత కోణంలోనే ఈ ప్రతి ఒక్కరి మీద నిందలు. ఏమని అన్నారంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని వచ్చి లాగేసి నిందలు, క్యారెక్టర్ అసాసినేషను. 2 ఏళ్ళ 3 సంవత్సరాలు అడుగు పెడుతూ ఉన్న ఇప్పటికీ ఇంకా జగన్ని నిందించుకుంటూ, వైసీపీని నిందించుకుంటూ, రాష్ట్రం ఇప్పటికీ కనుక గాడిలో పడక సంపద సృష్టిస్తామని చెప్పి అప్పుల సృష్టి చేసుకుంటూ 3 సంవత్సరం అడుగు పెడుతూ ఉన్నా కనుక అమరావతి అమరావతి అని దాన్ని ఇప్పటి వరకు ఏం రూపు తీసుకొచ్చారో తెలియదు. ఏ అంశం మీద అయినా కనుక అదిగో ప్రభుత్వం ఈ అంశంలో పాజిటివ్గా ఉంది. మరొక దౌర్జన్యాలు. ఎమ్మెల్యేలే రోడ్లెక్కి కొడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల సమక్షంలో వాళ్ళ మనుషులు రోడ్లెక్కి మహిళలను చుట్టుపట్టి కొడుతూ ఉన్నారు. అవినీతి గురించి వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు. దళితులకు ఏ విధంగా కించపరుస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలే రోడ్లెక్కి మాట్లాడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వాళ్ళ ఎమ్మెల్యేలే రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. బూడిద కోసం కొట్టుకుంటున్నారు, ఇసుక కోసం కొట్టుకుంటున్నారు, లిక్కర్ కోసం కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేల తమ్ములే చివరికి ఏంటి వాళ్ళ పార్టీ ఎంపీలనే కాంట్రాక్ట్ల కోసం బెదిరిస్తూ ఉన్నారు. ఫేమస్ ప్రెస్టీజియస్ అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి కంపెనీలకైనా వాళ్ళ కార్యకలాపాలు జరగనప్పుడు అడ్డుకుంటూ ఉన్నారు. ఒకటా రెండా మాట్లాడుకుంటూ పోతే ఈ ఒక్క అంశం మీదైనా వీళ్ళు ద్వేషం ప్రదర్శించకుండా, ఒక్క అంశం మీదైనా ఇంకొకరిని బద్నాం చేయకుండా ఏ ఒక్క అంశానైనా డీల్ చేస్తూ ఉన్నారా? ఏ ఒక్క సమస్యనైనా వీళ్ళు అడ్రస్ చేసి సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారా? ఏ ఒక్క విషయంలోనైనా కనుక ప్రజలకు ప్రశాంతత వచ్చే విధంగా. ఈ బస్సులు తగలబడిపోయి చనిపోవడాలు, ఆ టపాసులు వేలి చనిపోవడాలు, యాక్సిడెంట్లై చనిపోవడాలు, తొక్కిసలాటై చనిపోవడాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద హత్యలని ఏ ఒక్క కుటుంబాన్ని ప్రభుత్వం వాళ్ళు పరామర్శించరు. జగన్ గారు ఉన్నప్పుడు ఈ విదేశీ పర్యటనలు లేవు, ఈ అల్చల్ లేదు, ఈ పిఆర్ ఎలివేషన్స్ ఇంతగానం లేవు. అయితే ఇటువంటి వింతలే రాష్ట్రం అది ఒక ఫ్రేమ్వర్క్. ముఖ్యమంత్రి ఏమైతే ఫ్రేమ్వర్క్ అనుకున్నారో దాని ప్రకారం వెళ్తూ ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రజల ఆత్మగౌరవం, ప్రభుత్వం ప్రజల గుమ్మం దగ్గరికి వస్తూ ఉండే, వాళ్ళకి ఏమొస్తుందో ఇస్తూ ఉండ్రి. ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం వస్తూ ఉండే. రాని వాళ్ళకు మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ క్రాస్ చెక్ చేసి మళ్ళీ ఇస్తూ ఉండ్రి, ఎలిజిబిలిటీ టెస్ట్ చేసి. ఇప్పుడు ఎక్కడైనా కనుక అటువంటి పాజిటివ్ వాతావరణమే కనిపించట్లేదబ్బా.